హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మార్కెట్ నుంచి సందువ చేప తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు ఈ చేప చేసే విధానం మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ చేప చేయడం చాలా ఈజీ. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఈ చేప చేయడం అనేది అంత సులభంగా ఉంటుంది. పులుసు కూడా ఉండదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. కొన్ని ముక్కలు అయితే ఇగురికి ఉపయోగిస్తాను. ఆ ఇగురు కూడా ఎలా చేస్తాననేది ఒక వీడియోలో చూపిస్తాను. నిమ్మరసం ఉప్పు వేసి నేను కడుక్కున్నాను బాగా ముక్కల్ని. ఇప్పుడైతే చేపల వేపుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 చెంచాల కారం అనేది యూస్ చేశాను, 1 చెంచా ఉప్పు వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 చెంచా వేసుకున్నానండి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఈ మూడింటిని కూడా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత నేను కొంచెం కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది కలర్ వైజ్ చాలా బాగుంటుందండి, కారం అయితే ఉండదు. వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదే మన చేపలకి అప్లై చేసుకుంటాం. కొంచెం వాటర్ బదులు మనం ఆయిల్ వేసుకుంటేనే ముక్కలకు బాగా పడుతుంది. నేను వాటర్ అనేది వేయలేదండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ముక్కలకి అప్లై చేసుకోవడమే. ఈ చేప వేపుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముళ్ళు అనేది కూడా పెద్దగా ఉండదు. ముళ్ళు ఒకవేళ ఉన్నా చాలా మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు సైతం చక్కగా తినగలుగుతారు. ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్కి మనం ఇలాగా అప్లై చేసుకోవాలి. ఉప్పు కారం మనం ఏదైతే వేసుకున్నామో మసాలా అంతా కూడా పడుతుంది. మీరు గరం మసాలా బాగా తినేవాళ్ళు అయితే గరం మసాలా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. చేప మనం వేగిపోయిన తర్వాత కూడా పైన కూడా జల్లుకోవచ్చు. లేదు అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోండి. ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. చేపలు 2 తీసుకొచ్చారు కనుక నేను కొన్ని ముక్కలు మాత్రమే ఫ్రై అనేది పెడుతున్నానండి. కొన్ని ముక్కలు అయితే నేను ఇగురులో ఉపయోగిస్తాను. ఆ ఇగురు ఎలా చేస్తానని కూడా ఒక వీడియోలో మీకు చూపిస్తాను. మొత్తం అన్నిటికి కూడా ఈ ముక్కలన్నిటికి కూడా ఈ మసాలా అనేది బాగా పట్టించి ఒక 5 నిమిషాలన్నా మనం పక్కన పెట్టుకుంటే చక్కగా ముక్కలకి బాగా పడుతుంది మసాలా అనేది. అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. గ్యాస్ వెలిగించుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ కూడా మనకు తక్కువే పడుతుంది. చేపల ఫ్రైకి పెద్దగా ఎక్కువ వేయని అవసరం లేదు. ఏ ఫ్రై అయినా సరే మన చేపలు వేపుడు చేసినప్పుడు ఒకసారి ఆయిల్ వేసేసుకోకూడదు. ముక్కలకు సరిపడగా అంటే కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగా వేగుతాయండి. లేదంటే ఆయిల్ అనేది బాగా చిమ్మి మొత్తం కింద పడిపోవడమే అవుతుంది తప్ప చేప ముక్కలు అనేవి వేగవు. నేను సమానంగా వేసుకున్నాను. ముక్కలు ఒక్కొక్కటి అలా మనం పరుచుకోవాలి, జాగ్రత్తగా వేపుకోవడమే. ఈ చేప ముక్కలు అన్ని చేపల్లా కాదండి, ఎలా అయినా సరే మనం ఎలా వేసిన ముక్క అలాగే ఉంటుంది. ఎడవదు, మెత్తపడదు, బాగుంటుంది టేస్ట్ కూడాను. దీంట్లో ఒమేగా 3 బాగా ఎక్కువగా ఉంటుందండి. మీకు చూపించాను కదా నేను చేప చేసేటప్పుడు. లివర్ అనేది వస్తుంది, అది ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది కూడా తింటే చాలా మంచిది. దాంట్లో ఎక్కువ ఒమేగా 3 అనేది ఉంటుంది. ఈ చేప ఎక్కువ మంది తినడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఈ చేపలో పోషకాలు అంత అలా ఉంటాయండి. కొంచెం రేర్గా కూడా దొరుకుతుంది మనకి, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చేప అనేది
చేప ముక్కల్ని ఇలా వేపుకున్నాను నేను. బాగా క్రిస్పీగా వేపేసుకున్న బాగోదండి. మనకు వేగిందా లేదని మనకు తెలుస్తుంది, అప్పుడు మనం దింపేసుకోవడమే. బాగా క్రిస్పీగా వేపుకున్న బాగోదు చేప ముక్కలు. చూసారు కదా, ఈ వీడియోలో ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. ఇలా వేపుకున్న తర్వాత మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ జల్లుకోవచ్చు. లేదంటే గరం మసాలా అన్నా సరే మనం జల్లుకోవచ్చు. చేపల వేపుడికి కంపల్సరీ కరివేపాకు ఉంటేనే బాగుంటుందండి, కొత్తిమీర కన్నా. నేను కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇది కూడా ముందే వేసేయకండి, మన చేపలు వేగిన తర్వాత మనం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ముక్కలకి. తర్వాత దింపేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా చాలామందికి రీచ్ అవుతాయి నా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.